జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా వేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న బీజేపీ ఇప్పుడు మరోసారి జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చింది. ఇంతకు జమిలి ఎన్నికలు దేశంలో సాధ్యమేనా? దేశంలో జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకొచ్చింది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని బీజేపీ ఎత్తుకుంది. ఇందుకు అనుగుణంగా కొన్ని చర్యలు కూడా తీసుకుంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేసింది బీజేపీ ప్రభుత్వం. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరింది మోడీ ప్రభుత్వం. అప్పట్లోనే పలు పార్టీలు జమిలి ఎన్నికలపై అయిష్టత వ్యక్తం చేశాయి. అయితే మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు అయిన సందర్భంలో జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకొచ్చింది. లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే చెప్పారు. ఏడాది పొడవునా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల పాలనపై దృష్టి పెట్టడానికి సమయం సరిపోవడం లేదని, ఆయా రాష్ట్రాల్లో కోడ్ అమలులో ఉండడం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంటోందని చెప్పారు ప్రధాని మోడీ. అందుకే ఒకేసారి లోక్సభకు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం వల్ల మిగిలిన సమయమంతా పాలనపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు మోడీ. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చులు తగ్గుతాయని, ఎలక్షన్ కోడ్ రోజులు కూడా తగ్గిపోతాయని బీజేపీ వాదిస్తోంది. కొత్త పథకాల అమలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి ఎన్నికల నియమావళి అడ్డుపడుతోందని, జమిలి ఎన్నికల వల్ల ఈ బాధలు తప్పుతాయని అంటోంది బీజేపీ. ఇటీవల బీజేపీ సీనియర్ నాయకుడొకరు జమిలి ఎన్నికలు ఈ టర్మ్లోనే అమలు చేస్తామని, ఇకపై రాబోయేవి జమిలి ఎన్నికలే అని కుండబద్దలు కొట్టారు. ఎన్డీఏ కూటమిలోని జనతాదళ్ యునైటెడ్ ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు ఓకే చెప్తోంది. దేశ సమగ్ర అభివృద్ధికి జమిలి ఎన్నికలు ఎంతగానో ఉపయోగపడతాయని, భారీగా ప్రజాధనం వృధా కాకుండా కాపాడవచ్చని జేడీయూ అధికారికంగా ప్రకటించింది. ఎన్డీఏ తీసుకుని వచ్చిన వన్ నేషన్ వన్ ఎలక్షన్కు తమ పూర్తి మద్దతుంటుందని ఒక లేఖ విడుదల చేసింది జేడీయూ. మరోవైపు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం దీనిపై స్పందించలేదు. జమిలి ఎన్నికలపై టీడీపీ విధానం ఏంటో ఇంతవరకు వెల్లడించలేదు చంద్రబాబు. జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ భిన్నంగా స్పందించింది. ఇప్పటికే జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ తన అయిష్టతను తెలిపింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదని, దానికోసం 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాజ్యాంగ సవరణలు చేయడానికి బీజేపీకి లోక్సభ, రాజ్యసభలో తగినంత బలం లేదని అన్నారు చిదంబరం. ఈ ప్రతిపాదనను అమలు చేయాలంటే రాజ్యాంగపరమైన అడ్డంకులు ఎక్కువగా ఉంటాయని తేల్చేశారు చిదంబరం. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు చిదంబరం. ఎన్డీఏ కూటమిలోని ఏ పార్టీ కూడా జమిలి ఎన్నికలను సమర్థించదని చెప్పుకొచ్చారు. కాగా జమిలి ఎన్నికల ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మద్దతుతో మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత, ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమి పుంజుకోవడం వల్లే బీజేపీకి తక్కువ సీట్లొచ్చాయని భావిస్తోంది బీజేపీ. అదే జమిలి ఎన్నికలు జరిపితే ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం పడదని, పైగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల వివాదం చెలరేగుతుందని అంచనా వేస్తోంది బీజేపీ. జమిలి ఎన్నికలు తప్పకుండా బీజేపీకి కలిసొస్తాయని అనుకుంటోంది. మరి జమిలి ఎన్నికలపై విపక్షాల వ్యతిరేకతను అధిగమించి బీజేపీ ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.